ఓం శాంతి 30/7/2022 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచము పాత శరీరంలో ఎలాంటి మజా లేదు. అందువలన జీవించి ఉంటూ మరణించి తండ్రికి చెందిన వారిగా అవ్వండి. సత్యమైన దీపపు పురుగులుగా అవ్వండి, అనగా శివబాబాపై బలిహారమయ్యే ఆత్మలుగా అవ్వండి. ప్రశ్న: సంగం యుగంలోని ఫ్యాషన్ ఏది? జవాబు: ఈ సంగం యుగంలోనే పిల్లలైన మీరు ఇక్కడ కూర్చొని ఉంటూ మీ మెట్టినిల్లు అయిన వైకుంఠంలో విహరించి వస్తారు. ఈ ఫ్యాషన్ సంగం యుగంలోనిదే. సూక్ష్మవతన రహస్యం కూడా ఇప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది. ప్రశ్న: ఏ విధానము ద్వారా పేదరికము లేక దుఃఖాలను సులభంగా మర్చిపోగలరు? జవాబు: అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేస్తే పేదరికము లేక దుఃఖాలన్నీ మర్చిపోతారు. ధనవంతులుగా చేసేందుకు పేద పిల్లల వద్దకే తండ్రి వస్తారు. పేద పిల్లలు మాత్రమే తండ్రి ఒడిని తీసుకుంటారు. ప్రియతముడైనటువంటి తండ్రి దీపపు పురుగులలాగా సమర్పణమవ్వమని తెలియజేస్తూ ఉన్నారు. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. ఆత్మలకు తమ పారలౌకిక తండ్రి పరంపిత పరమాత్మతో ప్రీతి ఏర్పడుతుంది. బాబా మనల్ని ఇక్కడి నుండి తీసుకెళ్తారని మీకు తెలుసు. ఎవరి ఆత్మ అయిన శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో చాలా కష్టపడతారు. ఉదాహరణకు సావిత్రి సత్యవంతుల కథలో తెలుపుతారు కదా. అతని ఆత్మను మళ్ళీ శరీరంలోకి తీసుకురావాలి అని ధర్మరాజు వెంట ఎంత పడుతుంది, కానీ ఆమెకు జ్ఞానమైతే లేదు. మీలో జ్ఞానం ఉంది. మనలో ప్రతి ఆత్మకు ఆ పరంపిత పరమాత్మ పట్ల ప్రీతి కూడా ఉంది. ప్రీతి ఎందుకు ఏర్పడింది? మరణించేందుకు ఏర్పడింది. తండ్రి పట్ల గల ఈ ప్రేమ చాలా మంచిది. ఆత్మలు అర్ధకల్పం భక్తి మార్గంలో తమ ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్ళాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎదురు దెబ్బలు తింటూ ఉన్నారు. అది సరి అయినదే. తండ్రి కూడా అంటున్నారు, అశరీరీలుగా అవ్వండి, చనిపోండి. ఆత్మ శరీరం నుండి వేరైపోతే దానిని మరణము అని అంటారు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పిల్లలు ఈ ప్రపంచము లేక ఈ బంధనం నుండి మరణించండి, అనగా నా వారిగా అయిపోండి. ఈ పాత ప్రపంచము పాత శరీరంలో ఎలాంటి ఆనందము లేదు. ఇది చాలా చెడిపోయిన భ్రష్టం పట్టిన ప్రపంచం. ఇది తప్పకుండా రౌరవ నరకమే. ఇప్పుడు నాకు చెందిన వారిగా కండి అని పిల్లలైన మీకు చెప్తూ ఉన్నా. నేను సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. అక్కడ దుఃఖము అనే పేరే ఉండదు. కావున తండ్రి అయిన ఈ దీపంపై సంతోషంగా దీపపు పురుగుల్లాగా అయిపోండి. దీపపు పురుగులు సంతోషంగా పరుగెత్తి వస్తాయి కదా. కొన్ని పురుగులు జ్యోతి వెలిగిస్తూనే జన్మిస్తాయి, దీపం ఆరిపోగానే మరణిస్తాయి. దీపావళి రోజు చిన్న చిన్న ఆకుపచ్చని రంగు రెక్కల పురుగులు అనేకమైనవి వస్తాయి. దీపంపై బలిహారం అయిపోతాయి. దీపం ఆరిపోతూనే ఈ పురుగులన్నీ మరణిస్తాయి. ఇప్పుడు ఇది చాలా పెద్ద దీపము. తండ్రి అంటూ ఉన్నారు, మీరు కూడా దీపపు పురుగుల వలె సమర్పణ అయిపోండి. మీరు చైతన్యమైన మనుష్యులు. మీకు గల దేహ బంధనాలన్నీ జీవించి ఉండే వదిలేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి నాతో యోగం జోడించండి. సంతోషంగా ఉంటే దేహ భావము తొలగిపోతుంది. ఆత్మలైన మనం ఈ ప్రపంచాన్ని వదిలి మన ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ ప్రపంచం దేనికి పనికిరాదు. అందువలన దీనిపైన మనస్సు పెట్టుకోకండి. ఈ ప్రపంచంలో చాలామంది పేదవారున్నారు. పేదవారే దుఃఖంలో ఉంటారు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు అశరీరీలుగా అవ్వండి. ఆత్మలైన మనము అక్కడ శాంతిధామంలో ఉండేవారం. ఆ శాంతిధామానికి పవిత్రంగా అయినంత వరకు ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ సమయంలో అందరి రెక్కలు తెగిపోయి ఉన్నాయి. ఎవరైతే స్వయాన్ని నేనే భగవంతుడు అని భావించి కూర్చున్నారో వారి రెక్కలు అందరికంటే ఎక్కువగా తెగిపోయి ఉన్నాయి.
మరి అలాంటి వారు ఎక్కడికి తీసుకెళ్తారు? స్వయం వారే వెళ్ళలేకుంటే? వారు మీకు సద్గతిని ఎలా చేయగలరు? అందువలన భగవంతుడు ఈ సాధువులను కూడా నేనే ఉద్ధరించాలి అని అంటారు. వారు కృష్ణ భగవాను వాచ అని భావిస్తారు. కానీ వాస్తవానికి శివ భగవాను వాచ. శివుడు అశరీరి. అందువలన ప్రజాపిత బ్రహ్మ నోటి ద్వారానే అర్థం చేస్తారు. మనుష్య సృష్టి ప్రజాపిత బ్రహ్మ ద్వారా జరుగుతుంది. ఇది అందరూ అంగీకరిస్తారు. ఇతరులకు అనుభవం అయ్యే విధంగా వారిని ఇలా అడగండి. తండ్రి పిల్లలను ఎందుకు రచిస్తారు? తండ్రి వారసత్వం ఇవ్వడానికి పిల్లలను రచిస్తారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించారు. శిక్షకులైన తండ్రి నా ద్వారా చదువుకోవడం ద్వారా ఉన్నతాతి ఉన్నతమైన పదవిని పొందుతారు అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి మనలను స్వర్గానికి అధికారులుగా చేసేందుకు చదివిస్తూ ఉన్నారు. రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారని మీకు తెలుసు. ఈ ప్రపంచాన్ని పరివర్తన చేసేందుకు, నరకాన్ని స్వర్గంగా చేసేందుకు, మనుష్య సృష్టిని దైవీ సృష్టిగా తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. సుఖంనివ్వడానికే తండ్రి వచ్చారు కదా. ఇక్కడ మానవులు భలే పదమపతులుగా ఉన్నారు. మహల్లు, అనేక అంతస్తుల మిద్దెలున్న మీరు చదివే చదువు ద్వారా మీరు చాలా గొప్ప ఉన్నతమైన పదవి పొందుతాము అని మీరు తెలుసుకున్నారు. భౌతిక విద్యను అభ్యసించువారు మేము లాయర్గా అవుతాము అని, ఐఏఎస్గా అవుతామని భావిస్తారు. మమ్ములను విశ్వానికి అధిపతులుగా చేసేందుకు శివబాబా చదివిస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. ఎంత ఉన్నతాతి ఉన్నతమైన పదవి! అది కూడా 21 జన్మలు. ఎప్పుడూ రోగులుగా అవ్వరు. అకాల మృత్యువులు ఉండవు. కానీ అలా ఎవరికి ఉంటుంది? ఏ దీపపు పురుగులైతే తండ్రిని తమ వారిగా చేసుకుంటారో, తండ్రి ఒడిని తీసుకుంటారో వారు అలా అవుతారు. ధనవంతులు పేదవారి ఒడిని తీసుకోరు. పేద పిల్లలు ధనవంతుల ఒడిని తీసుకుంటారు. ఇప్పుడైతే అందరూ పూర్తి పేదవారుగా ఉన్నారు. ఈ భవనాలు, మహల్లు మొదలైనవన్నీ సమాప్తమై మట్టిలో కలిసిపోతాయని మీకు తెలుసు. విశ్వానికి అధిపతులుగా అయ్యేది మనమే. ఒకప్పుడు యజమానులుగా ఉండేవారము, ఇప్పుడు అలా లేము. మళ్ళీ యజమానులుగా అవుతాము. సృష్టి అంతటికీ యజమానులుగా ఇతరులెవ్వరూ అవ్వరు. మీరు విశ్వం అంతటికి 21 జన్మలకు అధిపతులుగా అవుతారు. సుఖమైతే అందరికీ ఉంటుంది. ఇక్కడ చిన్న వయసులోనే మరణిస్తారు. రాజు వద్ద జన్మ తీసుకుంటూనే మరణించేవారు కూడా ఉంటారు. కనుక జన్మ తీసుకున్నంత వరకే పదవి లభించినట్లు అవుతుంది. మనము అనంతమైన తండ్రి ముందు కూర్చొని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మ శరీరాన్ని ధరించి పాత్ర చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైనటువంటి మీ పాత బంధనాల నుండి విడిపించి నూతన సంబంధాలతో జోడింపచేసేందుకు హెవెన్లీ గాడ్ ఫాదర్ భారతదేశపు పరిస్థితి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను అంటున్నారు. తండ్రి వచ్చారు అని మీకు తెలుసు. మీరు సూక్ష్మవతనం, వైకుంఠం మొదలైన వాటిలోకి వెళ్తారు. వారిని కలుస్తూ ఉంటారు సాక్షాత్కారాల ద్వారా. మీది విశాలమైన సంబంధం. ఇది ఎంతో మంచి ఫ్యాషన్. మీరు మీ అత్తగారింటికి వెళ్తారు. మీరాబాయి అత్తవారిల్లు కూడా వైకుంఠమే. అత్తవారింటికి అనగా వైకుంఠం వెళ్ళాలి అని కోరుకునేది. ఇక్కడ ఉన్న ఇల్లు అత్తవారిల్లు కాదు. ఇచ్చట పూర్తి పేదవారుగా ఉన్నారు. మీ వద్ద ఏమీ లేదు. మన భారతదేశం చాలా ఉన్నతమైన దేశం. బంగారు భారతదేశంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు అలా ఉన్నందువల్లనే దానిని మహిమ చేస్తారు. ఇప్పుడు బంగారు పరిస్థితి కూడా ఎలా అయిపోయిందో చూడండి. నగలు మొదలైనవన్నీ తీసుకుంటారు. కానీ దొంగలు ఎక్కడ దోచుకుంటారో అని పాపం వాటిని దాచి ఉంచుకుంటారు. స్వర్గంలో అంతులేని బంగారు ఉంటుంది. గుర్తులు కూడా ఉన్నాయి. సోమనాథ మందిరంలో ఆ గుర్తులు ఉన్నాయి. ముస్లింలు ఈ మణులు మొదలైన వాటిని తీసుకెళ్ళి వారి గోరీలకు అతికించారు. ఇంగ్లీష్ వారు కూడా తీసుకెళ్లారు. గుర్తులున్నాయి. కనుక భారతదేశం చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు భారతదేశపు స్థితి ఏమైపోయిందో చూడండి.
ఇప్పుడు స్వర్గానికి అధిపతులుగా అయ్యేందుకు తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని పిల్లలైనా మీకు తెలుసు. బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి గురించి బాబా చెప్తూ ఉన్నారు. బాబా వచ్చి ఉన్నారు, ఇంతకు ముందు కూడా వచ్చారు. శివరాత్రి పండుగ జరుపుకుంటారు. ఇప్పుడు కృష్ణుడి రాత్రి అని కూడా అంటారు, శివరాత్రి అని కూడా అంటారు. రెండింటికి కొద్ది తేడాయే ఉంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు. కృష్ణుడి జన్మ పగలు జరిగినా రాత్రి జరిగినా అందులో ఏముంది? వాస్తవానికి కృష్ణుడి రాత్రి అనడం తప్పు, రాత్రి శివుడిదే అవుతుంది. కానీ ఇవన్నీ అనంతమైన విషయాలు. అంతేకాక ఇది శివ భగవాను వాచ. వారు శివుడిని మర్చిపోయి కృష్ణుడి రాత్రి అని వ్రాసేశారు. రాత్రి పూర్తి అయినప్పుడు పగలు ప్రారంభం అవుతుంది. అనంతమైన పగలును తయారు చేసేందుకు తండ్రి వస్తారు. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అని అంటారు. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? గర్భం నుండి అయితే రాలేదు. బ్రహ్మ తల్లి తండ్రులు ఎవరు? ఇవన్నీ ఎంత విచిత్రమైన విషయాలు. తండ్రి దత్త తీసుకుంటారు. బ్రహ్మను తల్లిగా కూడా చేస్తారు, పుత్రుడిగా కూడా చేసుకుంటారు. తల్లియే దత్తత తీసుకుంటుంది. అందువలన మీరే తల్లి తండ్రి అని గాయనం కూడా చేయబడుతుంది. వజ్ర సమానమైన జన్మ గూర్చి బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మలైనా మేమందరము మీ పిల్లలము అని అంటారు. ఆత్మయే చదువుకుంటుంది, ఆత్మయే ఈ అవయవాల ద్వారా వింటుంది. పిల్లలు ఈ స్మృతిని మర్చిపోతారు, దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మలైన మీరు అవినాశి, శరీరం నశించేది. బాబా నన్ను స్మృతి చేయండి అని అంటూ ఉన్నారు. ఇది మీ అంతిమ జన్మ వజ్ర సమానమైనది. ఎవరు తండ్రికి చెందిన వారిగా అవుతారో వారిది వజ్ర సమానమైన జన్మ. ఆత్మలైన మీరు శరీరంతో పాటు పరంపిత పరమాత్మకు చెందిన వారిగా అయ్యారు. ఇప్పుడు ఆత్మ వజ్ర సమానంగా అవుతుంది, లేక 24 క్యారెట్ల పవిత్రమైన బంగారంగా తయారవుతుంది. ఇప్పుడైతే ఒక్క క్యారెట్ కూడా లేదు. పిల్లలైన మీరు సన్ముఖంలో కూర్చొని విన్నందువలన మధువనం అనుభూతి కలుగుతుంది. మురళి కూడా ఇక్కడనే మ్రోగించబడుతుంది. అక్కడ భలే ఎక్కడికి వెళ్ళినా ఇంత ఆనందం కలగదు. ఎందుకంటే అక్కడ మురళి విని మళ్ళీ బంధుమిత్రులు మొదలైన వారి వద్దకు మాయారాజ్యంలోకి వెళ్తారు. ఇక్కడ నా దగ్గర బట్టీలో ఉంటారు, రాజ్య ప్రాప్తి కొరకు చదువుకుంటూ ఉన్నారు. ఇది మీరు నివసించేందుకు వసతి గృహం, హాస్టల్ లాంటిది. ఇంటివారు బయటివారు కూడా ఎంతోమంది వచ్చి ఉంటారు. ఇక్కడ మీరు స్కూల్లో కూర్చొని ఉన్నారు. చిక్కు సమస్యలు మొదలైనవి ఏవీ లేవు. పరస్పరంలో ఇష్టాగోష్ఠి చేస్తూ ఉంటారు. ఒకవైపు మొత్తం ప్రపంచం, రెండవ వైపు మీరు ఉన్నారు. ప్రియతముడైనటువంటి తండ్రి భక్తి మార్గము జ్ఞాన మార్గానికి గల తేడా తెలియజేస్తూ ఉన్నారు. ఆత్మలైన మీ ప్రియతముడు ఒక్కరే. ఆత్మయే వారిని స్మృతి చేస్తుంది. నిరాకార తండ్రిని కలుసుకునేందుకు భక్తిలో ఎంతో వెతుకుతూ వచ్చారు. ఎందుకంటే దుఃఖీలుగా ఉన్నారు. సత్యుగంలో వెతకరు. ఇప్పుడైతే ఎన్నో చిత్రాలను తయారు చేశారు. ఎవరికి ఎలా తోస్తే అలా చిత్రాలను తయారు చేశారు. గురువులకు ఎంతో గౌరవం ఉంది. అక్కడ ఎలాగైతే ఆ గురువులు ఉన్నారో అలా ఇక్కడ కూడా ఈ గురువు బ్రహ్మబాబా ఉన్నాడని భావిస్తారు. ఉదాహరణకు సాధు వాస్వాని అనే గురువు మొదట టీచర్గా ఉండేవాడు కరాచీలో. తర్వాత సాధువుగా అయ్యాడు, పేదవారి సేవ చేశాడు. ఇప్పుడు అతని వద్దకు ఎన్నో లక్షల రూపాయలు వస్తున్నాయి. ఏ విధంగా ఇతర ఆశ్రమాలు ఉన్నాయో అదే విధంగా బ్రహ్మకుమారిలది కూడా ఒక ఆశ్రమము అని మనుషులు భావిస్తారు. కానీ ఇక్కడ తండ్రి వచ్చేదే బ్రహ్మ తనువులో అని మీరు భావిస్తారు. తప్పకుండా బ్రహ్మ కుమార్ కుమారీలు కావాలి, బ్రహ్మ ముఖ వంశావళి కావాలి కదా. ఎందుకు? రుద్ర యజ్ఞాన్ని రచించేందుకు. ఇది రుద్రుడైన శివబాబా యజ్ఞం. ఇప్పుడు ఆ ఒక్కరినే స్మృతి చేయాలి. ఇక్కడైతే మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే విషయం. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అని చెప్పే ఇతర ఏ సత్సంగము లేదు. మీకే స్వర్గ రాజ్య భాగ్యము లభిస్తుంది. మీ మాటలు విని మనుషులకు ఇది ఎలా జరుగుతుంది అని నవ్వుతారు. తర్వాత పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయం సరి అయినది అని అంటారు. భగవంతుడు తప్పకుండా అందరికీ తండ్రియే కదా. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవారం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి.
ఎవరికైనా ఇలా చెప్పండి, వారు మన తండ్రి, వారు స్వర్గ రచయిత అయినప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఎందుకు అవ్వరు? నరకంలో ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు ఇది రావణ రాజ్యం. సత్యుగంలో రావణుడు ఉండనే ఉండడు. అహింస పరమో ధర్మంగా ఉంటుంది. దానిని విష్ణుపురము అని అంటారు. కానీ విష్ణుపురము అనగా స్వర్గము అని అర్థం చేసుకోరు. విష్ణుపురంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చి చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. బాబా చెప్తూ ఉన్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ విష్ణు శంకర్ల ద్వారా తన కర్తవ్యాన్ని చేయిస్తున్నారు అని స్పష్టంగా వ్రాయబడి ఉంది. విష్ణుపురము అన్న కృష్ణపురము అన్న విషయం ఒక్కటే. లక్ష్మీనారాయణలే బాల్యంలో రాధాకృష్ణులు. ఈ ప్రజాపిత బ్రహ్మ అయితే సాకారి కదా. సూక్ష్మ వతనంలో అయితే ప్రజాపిత అని అనరు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత జరుగుతుంది. తండ్రి తన వారిగా చేసుకుంటారు. ఎంత సహజమైన విషయం. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. అందులో వ్రాయబడి కూడా ఉండాలి, బ్రహ్మ ద్వారా స్థాపన అని పాడతారు కదా. కానీ త్రిమూర్తి బ్రహ్మ అని చెప్పి తండ్రి అయిన శివుడినేమో మాయం చేసేశారు. వీరు నిరాకార పరంపిత పరమాత్మ, ప్రజాపిత బ్రహ్మ అని ఇప్పుడు మీరు బ్రహ్మను అర్థం చేసుకున్నారు, శివబాబాను అర్థం చేసుకున్నారు. బ్రహ్మను దేవత అని కూడా అంటారు. సంపూర్ణ ఫరిస్తాలుగా అయినప్పుడు దేవత అని అంటారు. మిమ్ములను ఇప్పుడు దేవతలు అని అనరు. దేవతలు సత్యుగంలో ఉంటారు. మీది దైవీ ధర్మం. బ్రహ్మ విష్ణు శంకరులను దేవతాయ నమః అని చెప్తారు. బ్రహ్మ పరమాత్మాయ నమః అని అనరు. ఎప్పుడైతే వీరినే దేవతలు అని అన్నప్పుడు మరి స్వయాన్ని పరమాత్మ అని ఎందుకు అంటారు? అందరూ పరమాత్ముడి రూపాలే అనేది ఎలా వీలవుతుంది? ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. వారి దోషం కూడా ఏమీ లేదు. ఇప్పుడు అలాంటి భక్తులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. భక్తులంతా మర్చిపోయారు. రకరకాల లెక్కలేనన్ని మార్గాలు చెప్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. వారసత్వం తీసుకోవాలి అనుకుంటే బ్రహ్మ లేకుండా శివబాబా నుండి వారసత్వం లభించదు. అందరూ ఆ ఒక్క ప్రియతముణ్ణే పిలుస్తారు. నేను కల్పకల్పము సంగం యుగంలోనే వస్తాను. నేను కూడా బిందువునే. ఎలా పోలుస్తారో చూడండి. ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర ఇమిడి ఉంది. ఇది ప్రాకృతికము. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ హృదయపూర్వక ప్రీతిని ఒక్క తండ్రితోనే జోడించాలి. ఈ ప్రపంచం ఇప్పుడు ఎందుకు పనికిరాదు, అందువలన దానిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న పాఠాన్ని పక్కా చేసుకోవాలి. వరదానము, సమస్యలు అనే పర్వతాన్ని ఎగిరే కళతో దాటుకునే తీవ్ర పురుషార్థి భవ. సమయం తీవ్ర వేగంతో సదా ముందుకే వెళ్తూ ఉంటుంది. అది ఎప్పుడూ ఆగదు. ఎవరైనా ఆపాలి అని అనుకున్నా అది ఆగదు. సమయము మీ రచన, మీరు రచయితలు. అందువలన ఎటువంటి పరిస్థితులు లేక సమస్యల పర్వతం వచ్చినా ఎగిరేవారు ఎప్పుడు ఆగరు. ఒకవేళ ఎగిరే వస్తువు గమ్యం చేరకుండా ఆగిపోతే ప్రమాదం జరుగుతుంది. కనుక పిల్లలైన మీరు కూడా తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఎగిరే కళలలో ఎగురుతూ ఉండండి. ఎప్పుడు అలసిపోరాదు, ఆగిపోరాదు. స్లోగన్, స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తివంతంగా చేయడమే మనసా సేవ. ఓం శాంతి.